లేవియా కాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గుర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గుర్చియే గాని, దోచుకున్న దాని గుర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైన అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపం చేసి అపరాధియగును గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గుర్చి గాని, బలత్కారము చేతను అపహరించిన దాని గుర్చి గాని, తనకు అప్పగింపబడిన దాని గుర్చి గాని, పోయి తనకు దొరికిన దాని గుర్చి గాని, దేని గుర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఆ మూలధనమును ఇచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొటేలను యాజకుని యొద్దకు తీసుకుని రావలను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా, అతడు అపరాధి ఎగనట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహనబలిని గూర్చిన విధి. దహనబలి ద్రవ్యము ఉదయం వరకు రాత్రి అంతయు బలిపేట మీద దహించుచుండును. బలిపేట మీద అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్ననార నిలువుటంగిని తొడుక్కొని తన మానమునకు తన నారలాగును తొడుగుకొని బలిపేట మీద అగ్ని దహించు దహనబలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠం వద్ద దాన్ని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములు ధరించుకొని పాళెము వెలుపనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకుని పోవలను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహనబలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలిగు పశువు క్రొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా, అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దాన్ని అర్పించవలెను. అతడు నైవేద్య తలిమి నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని నూనెను దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. దానిలో మిగిలిన దాన్ని అహరోను అతని సంతతి వారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధ స్థలంలో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలెను. దాన్ని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని ఇచ్చి ఉన్నాను. పాప పరిహారార్థ బలివలెను, అపరాధ పరిహారార్థ బలివలెను. అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతి వాడును దాన్ని తినవలను. ఇది యెహోవా హోమముల విషయంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చిన, అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణ మీదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యమునకు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనం మీద నూనెతో దాన్ని కాల్చవలను. దాన్ని కాల్చిన తరువాత దాన్ని తేవలను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగునని అర్పింపవలను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలను. యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా పేల్చబడవలను, దాన్ని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగు ఆజ్ఞాపించుము, పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలను. అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దాన్ని తినవలను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దాన్ని తినవలను. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రం మీద ప్రోక్షించిన ఎడల అది దేని మీద ప్రోక్షింపబడనో దాన్ని పరిశుద్ధ స్థలంలో ఉదకవలెను. దాని వండిన మట్టి కొండను పగలగొట్టవలను. దాన్ని ఎత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడుగవలెను. యాజకుల్లో ప్రతి మగవాడు దాన్ని తినవలెను. అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేవడిన ఏ పశువులో రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయచిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారంలోనికి తేబడను ఆ బలి పశువు తినవలదు. దానిని అగ్నిలో కాల్చివేయవలెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.